అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈ వచ్చే ఆదివార దినము పెంతెకోస్తు దినము. అయితే పెంతెకోస్తు దినం అంటే మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న రెవల్యూషన్ ఐ వాంట్ టు షేర్. నేను లూకా సువార్త 9వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మొదటి వచనాలు మనం చూస్తాము. యేసయ్య తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన అధికారము, శక్తి, అలానే స్వస్థత వరము శిష్యులకిచ్చి దేవుని రాజ్యం గురించి ప్రకటింపమని వారిని పంపాను. అయితే ఇక్కడ కూడా శక్తి ఇవ్వబడింది. మరి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూడా వారు శక్తి నొందారు. మరి ఈ ఒక్క శక్తి ఏంటిది, ఆ ఒక్క శక్తి ఏంటిది? ఆ శక్తికి ఈ శక్తికి వ్యత్యాసం ఉంది. అయితే లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తే యేసే వారికి శక్తిని ఇవ్వడం కూడా ఇట్ వాజ్ జస్ట్ ఫర్ అ స్పెసిఫిక్ మిషన్. ఆ ఒక కేవలం ఆ పని మితమై కొరకే శక్తినివ్వబడింది. అక్కడ చూస్తే దెయ్యములు వెళ్ళగొట్టుటకై. కానీ ఇక్కడ పెంతెకోస్తు దినమున చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అయితే అప్పుడు లూకా సువార్తలో చూస్తే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆ ఒక్క శక్తి అది టెంపరరీ. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆరోహణమై పరిశుద్ధాత్మను పంపి ఇన్‌డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ బీ విత్ యూ పర్మనెంట్లీ అండ్ దెన్ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు కూడా శక్తి నొందుతారు. ఈ ఈ యొక్క శక్తి దేనికి? మనం సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు కోసము సాక్షులుగా ఉండడానికి శక్తినివ్వబడింది. అట్ ద సేమ్ టైం మనకి హింస వచ్చినప్పుడు కూడా తట్టుకోవడానికి ఎండ్యూరెన్స్, అందుకు కూడా శక్తినివ్వబడింది. అండ్ దెన్ వి సీ అప్పుడు దాకా అంతకుముందు మరి ఆ శక్తిని ఇవ్వబడింది. యేసయ్య ఇచ్చినప్పుడు కూడా శిష్యులు ఎప్పుడైతే యేసయ్యని అరెస్ట్ చేసి ఆయనను అప్పగింపబడిన సమయం వచ్చినప్పుడు అదే శిష్యులు ఎక్కడికక్కడ అందరు పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితోనే ధైర్యముగా సువార్తను ప్రకటించారు. యేసయ్య ఇచ్చిన ఆ గ్రేట్ కమిషన్ని దే ఫుల్ఫిల్డ్ ఇట్. ఏ శిష్యులు అయితే పారిపోయారో అదే శిష్యులు ఇప్పుడు నించుని అనేక మందిని దేవుడి సువార్త ద్వారా రక్షించడం జరిగింది. అట్ ద సేమ్ టైం పర్సిక్యూషన్ వచ్చినప్పుడు కూడా ధైర్యముగా నించుని వారు ఎదుర్కొన్నారు, ఆ ఒక హింసను ఎదుర్కొన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పవర్ that was given to the disciples before Pentecost and the power they received after